ప్రపంచ చరిత్రలోనే 2024 అత్యంత వేడి సంవత్సరంగా గుర్తింపు పొందింది. అలాగే ప్రపంచ సగటు ఉష్ణోగ్రత 1.5 డిగ్రీల సెల్సియస్ కంటే ఎక్కువగా నమోదైన మొట్టమొదటి సంవత్సరం కూడా 2024. ప్రపంచ సగటు ఉష్ణోగ్రత ఏంటి, 1.5 డిగ్రీల సెల్సియస్ ఉండడం ఏంటి అర్థం కాలేదా? డీటెయిల్డ్గా చూద్దాం. మనం రోజు వెదర్ రిపోర్ట్ చూస్తుండేటప్పుడు అత్యధికంగా 32 డిగ్రీల సెల్సియస్, అత్యల్పంగా 28 డిగ్రీల సెల్సియస్ అని చూస్తుంటాము. అలాగే ఒక ప్రాంతంలోని ఆ రోజులో నమోదైన అన్ని ఉష్ణోగ్రతల సగటునే ఆ ప్రాంత సగటు ఉష్ణోగ్రతగా చెప్తాము. భూమిపై ఉన్నటువంటి అన్ని ప్రాంతాల్లో నమోదైన ఉష్ణోగ్రతల సగటునే ప్రపంచ సగటు ఉష్ణోగ్రత అంటాం. ఇండస్ట్రియలైజేషన్ ప్రారంభం అవ్వక ముందు ప్రపంచ సగటు ఉష్ణోగ్రతలు చాలా వరకు స్టేబుల్ గా ఉండేవి. 1850 నుంచి 1900 మధ్య కాలాన్ని ప్రీ ఇండస్ట్రియల్ పీరియడ్ అంటారు. అప్పుడు ప్రపంచ సగటు ఉష్ణోగ్రత దాదాపు 13.6 డిగ్రీల సెల్సియస్. దాన్ని రిఫరెన్స్ పాయింట్ గా పరిగణిస్తూ జీరోగా వ్యవహరిస్తారు. దాన్ని ఆధారంగా చేసుకునే ప్రతి సంవత్సరం ఉష్ణోగ్రత ఎంత పెరిగిందో లేదా ఎంత తగ్గిందో అనేది లెక్కిస్తారు. ఉదాహరణకు 2023లో ప్రపంచ సగటు ఉష్ణోగ్రత 1.38 డిగ్రీల సెల్సియస్ పెరిగిందో అనుకుందాం. అప్పుడు ప్రపంచ సగటు ఉష్ణోగ్రత 14.98 డిగ్రీల సెల్సియస్. 2024 వర్స్ట్ ఇయర్ అనడానికి గల కారణాల్లో ముఖ్యమైనది మొదటిది పారిస్ అగ్రిమెంట్ లో పెట్టుకున్న గోల్స్ చేరుకోలేకపోవడం. పారిస్ అగ్రిమెంట్ ఏంటంటే ఇండస్ట్రియలైజేషన్ తర్వాత మ్యానుఫ్యాక్చరింగ్ టెక్నాలజీ, పెట్రోకెమికల్ ఫ్యాక్టరీస్, కోల్ మైనింగ్, ప్లాస్టిక్ ప్రొడక్షన్, కన్స్ట్రక్షన్ విపరీతంగా పెరగడంతో పొల్యూషన్ వల్ల ఉష్ణోగ్రతలు పెరిగి వాతావరణంలో చాలా మార్పులు వచ్చి అనేక సమస్యలు తలెత్తడం మొదలుపెట్టాయి. యునైటెడ్ నేషన్స్ దీన్ని అత్యంత ప్రమాదకరమైనదిగా భావిస్తూ క్లైమేట్ ని కాపాడుకోవడం కోసం 2015లో పారిస్ లో జరిగినటువంటి ప్రపంచ స్థాయి సమావేశమైన కాన్ఫరెన్స్ ఆఫ్ పార్టీస్ యొక్క 21వ సదస్సులో 196 దేశాలు కలిసి ఒక ఒప్పందం చేసుకున్నాయి. దీన్నే పారిస్ అగ్రిమెంట్ అంటారు. దీని ముఖ్య ఉద్దేశం ప్రతి సంవత్సరం ప్రపంచ సగటు ఉష్ణోగ్రత 1.5 డిగ్రీల సెల్సియస్ దాటకుండా చూసుకుంటూ ఈ శతాబ్దంలో ప్రపంచ సగటు ఉష్ణోగ్రత 2 డిగ్రీల సెల్సియస్ దాటకుండా చూసుకోవడం. దీనికోసం ప్రతి దేశం 5 సంవత్సరాలకు గాను ఒక యాక్షన్ ప్లాన్ వేసుకుని టెక్నాలజీ, ఇన్ఫ్రాస్ట్రక్చర్ కలిగినటువంటి అభివృద్ధి చెందిన దేశాల సహాయంతో ఈ లక్ష్యాలను ఉమ్మడిగా సాధించడం. అయితే 2024లో ప్రపంచ సగటు ఉష్ణోగ్రత 1.68 డిగ్రీల సెల్సియస్ నమోదై మునిపెన్నడూ లేనంత వేడిగా ఉంటూ పారిస్ అగ్రిమెంట్ గోల్స్ నుండి డీవియేట్ అయ్యింది. ఇక రెండవది 2050 కల్లా గ్రీన్ హౌస్ గ్యాస్ ఎమిషన్స్ ను తగ్గించి కార్బన్ న్యూట్రల్ వైపు అడుగులు వేయాల్సిన మనం కార్బన్ డెఫిసిట్ గా మారడం. ఇంతకీ గ్రీన్ హౌస్ గ్యాసెస్ అంటే ఏమిటి? సూర్యకిరణాలు భూమిపై పడి భూమి ఉపరితలాన్ని వేడి చేస్తాయి. అలాగే పడిన కిరణాలు మళ్ళీ రిఫ్లెక్ట్ అయిపోతాయి. కానీ మ్యానుఫ్యాక్చరింగ్ కంపెనీస్, అగ్రికల్చర్, కన్స్ట్రక్షన్ యాక్టివిటీస్ మరియు ఇళ్లలో వాడే వివిధ పరికరాల నుండి వెలువడే కార్బన్ డైఆక్సైడ్, మీథేన్, ఓజోన్, నైట్రస్ ఆక్సైడ్ లాంటి గ్యాసెస్ భూమి ఉపరితలంపై రిఫ్లెక్ట్ అయ్యే సూర్యకిరణాలను అబ్జర్వ్ చేసుకుని వాతావరణంలో కలిసి అడ్డుకుంటాయి. తద్వారా భూమి ఉపరితలం వేడెక్కి టెంపరేచర్ విపరీతంగా పెరుగుతుంది. గ్రీన్ హౌస్ గ్యాసెస్ లో మేజర్ పోర్షన్ కార్బన్ డైఆక్సైడ్. అది ప్రీ ఇండస్ట్రియల్ లెవెల్ కి ముందు దాదాపు 280 ppm అంటే పార్ట్స్ పర్ మిలియన్ ఉంటే అది 2024లో దాదాపు 427 ppm ఉంది. ఇదే కార్బన్ డెఫిసిట్ కి దారితీస్తుంది. కార్బన్ డెఫిసిట్ అంటే ఉదాహరణకి మన దగ్గర 5,000 రూపాయల బడ్జెట్ ఉందనుకుందాం. 5,000 రూపాయల కంటే తక్కువ ఖర్చు చేస్తే మన దగ్గర సేవింగ్స్ ఉంటాయి. అలా కాకుండా 5,000 కంటే ఎక్కువ ఖర్చు చేస్తే మనం అప్పు చేయాల్సి ఉంటుంది. దీన్నే డెఫిసిట్ అంటాం. అలా కాకుండా కేవలం 5,000 రూపాయలు మాత్రమే ఖర్చు చేసుకుంటే సేవింగ్స్ ఉండవు, అలాగని అప్పు ఉండదు. దీన్నే న్యూట్రల్ అంటాం. దీన్నే కార్బన్ బడ్జెట్ కి అప్లై చేసుకోవచ్చు. పారిస్ అగ్రిమెంట్ లోని దేశాలకి ప్రతి సంవత్సరం కార్బన్ ఎమిషన్స్ కి ఒక లిమిట్ ఉంటుంది. దానికి మించి ప్రొడ్యూస్ చేస్తే అది కార్బన్ డెఫిసిట్ కి దారితీస్తుంది. 2019లో కార్బన్ ఎమిషన్స్ 33.2 గిగాటన్స్ ఉంటే 2024లో 37.4 గిగాటన్స్ ఉంది. 2050 కల్లా కార్బన్ న్యూట్రల్ గా మారాలంటే 2024లో 2019లో ఉన్న కార్బన్ ఎమిషన్స్ అంటే 30% తగ్గాల్సి ఉంది. అయితే 3.5% పెరిగి కార్బన్ డెఫిసిట్ గా మిగిలింది. మూడవది పెరుగుతున్న సముద్ర మట్టం. ప్రపంచ సగటు ఉష్ణోగ్రతలు పెరగడంతో గ్లేషియర్స్, ఐస్ షీట్స్ కరిగిపోతున్నాయి. దీనివల్ల సముద్ర మట్టం పెరిగి సముద్ర తీర ప్రాంతాలు ముంపుకు గురవుతున్నాయి. 2013కు ముందు సముద్ర మట్టం సంవత్సరానికి దాదాపు 2.3 మిల్లీమీటర్ల చొప్పున పెరిగేది. అది 2023కి దాదాపు 4.62 మిల్లీమీటర్ల చొప్పున పెరుగుతుంది. మనం వాతావరణ విపత్తులు ఎదుర్కొంటున్నామని ప్రపంచ స్థాయి సంస్థలు ఇప్పటికే వార్నింగ్ ఇచ్చాయి. సీజన్ తో సంబంధం లేకుండా వచ్చే తుఫాన్లు, వరదలు, పిడుగులు, భూకంపాలు, ఎండలు, కటిక చలి ఇలా ఒక్కటేంటి వాతావరణ విపత్తులు చాలానే చూస్తున్నాం. ఇండియన్ రిస్క్ రిపోర్ట్ అనాలిసిస్ ప్రకారం భారతదేశంలో 2024లో జనవరి నుంచి సెప్టెంబర్ వరకు 274 రోజుల్లో 255 రోజులకి ఏదో ఒక మూల వాతావరణ విపత్తులు ఎదురయ్యాయి. 2024లో దాదాపు 3,000 మందికి పైగా చనిపోయారు. 3.2 మిలియన్ హెక్టార్ల పంటలు పాడైపోయాయి. 2.5 లక్షల ఇళ్లు కొట్టుకుపోయాయి. అంతేకాకుండా లక్షల కోట్ల ఆస్తి నష్టం జరిగింది. దాంతో పాటు బయోడైవర్సిటీ కూడా చాలా డిస్టర్బ్ అవుతుంది. వాతావరణం పాడవడానికి
దానికి ముఖ్యమైన కారణం పెద్ద పెద్ద కంపెనీలే అయినప్పటికీ 2024లో అనుకూలమైన అంశం ఏదైనా ఉందంటే అది ప్రైవేట్ మరియు గవర్నమెంట్ కంపెనీస్ ఫాజిల్ ఫ్యూల్స్ కు బదులు సోలార్ పవర్, విండ్ పవర్ లాంటి వినియోగిస్తుండడం, అలాగే కామన్ పీపుల్ కూడా ఎలక్ట్రికల్ వెహికల్స్ వైపు మొగ్గు చూపించడం. అయితే ఇది కేవలం ఆర్థిక పరమైన బెనిఫిట్స్ కోసం మాత్రమే జరుగుతుంది. ఉదాహరణకి పెట్రోల్ ఖర్చులు తట్టుకోలేకపోతున్నాం కనుకనే మనలో చాలా మంది ఎలక్ట్రికల్ వెహికల్స్ వాడుతున్నాం. దిగువ మధ్య తరగతి కుటుంబాలు ఎక్కువగా కలిగినటువంటి మన దేశంలో అలా ఆలోచించడం తప్పని చెప్పను. కానీ మన వంతుగా మొక్కలు నాటడం, ప్లాస్టిక్ వినియోగం తగ్గించడం, ఈకో ఫ్రెండ్లీ ఆల్టర్నేటివ్స్ ను వినియోగించడం పెంచాలి. వాతావరణానికి హాని కలిగించే వస్తువులను ఉపయోగించడం తగ్గిస్తే కంపెనీలు వాటిని తయారు చేయడం తగ్గుతుంది. వీడియో ఎలా ఉందో కామెంట్లో తెలియజేయండి. అలాగే 2024లో మీరు ఫేస్ చేసినటువంటి గుడ్ మెమరీస్ అలాగే బ్యాడ్ మెమరీస్ని కామెంట్స్లో షేర్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.